వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా అండి? అందరూ ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారా లేదా? సో ఇంకా మన ఛానల్లో మన వీడియో వచ్చింది అని అంటే బిఫోర్ దట్ వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ కరెంట్ అఫైర్స్ కదండి. సో నేను కూడా అంతే చేశాను. సాటర్డే సండే 2 days కరెంట్ అఫైర్స్ రాసి ఉండాను కదా. సో మండే మార్నింగే ఇంకా నేను 2 days కరెంట్ అఫైర్స్ అయితే రాసేసుకున్నాను. వీడియో చూశాను, కరెంట్ అఫైర్స్ నోట్స్ రాసుకున్నాను. అండ్ మీ అందరికీ తెలుసు నాకు మండే స్టార్ట్ అయింది అని అంటే వాట్ ఐ విల్ డూ అనేది. సో ప్రీవియస్ 1 week కరెంట్ అఫైర్స్ కూడా ఒకసారి రఫ్గా చూసుకున్నాను అనమాట. 1 week పాస్ట్ 1 week కరెంట్ అఫైర్స్ చూసి ఇంకా నిన్న మొన్నటి కరెంట్ అఫైర్స్ కూడా రాసేసుకొని మొత్తానికి అయితే ఒక 1 time ఒక లాస్ట్ వీక్ రివిజన్ అయితే అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంటే ఇంకా చూస్తున్నాను అనమాట. యాక్చువల్గా నిన్న పేపర్ చూశానండి, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 వాళ్ళది. నిజంగా లిటరల్లీ చాలా భయం వేసింది అనమాట. ఏంటి అసలు ఈ మధ్యకాలంలో ఏ క్వశ్చన్ పేపర్ చూసినా మనం అటెంప్ట్ చేసే విధంగా ఉండట్లేదు కదా అని చెప్పేసి నిజంగా భయం అవుతుంది, బాధేస్తుంది కూడా. అంటే మనం చదివిన చదువు అనేటువంటి ఈ ఎగ్జామ్స్కి సరిపోవట్లేవు, ఇంకా వీ షుడ్ ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్ అని చాలా అనిపిస్తుంది అనమాట. సో మీరు కూడా అంతే చేయండి. ఇంకా వీడియోస్ అనేది తగ్గిస్తాను నేను. ఎప్పుడు ఇట్లనే చెప్తుందేమో తగ్గేదు అని అనుకోవద్దండి, ఖచ్చితంగా ఈసారి తగ్గిస్తాను. నేను అనుకున్నాను మన ఛానల్లో అట్లీస్ట్ నా యొక్క ఈ కొంచెమైనా కొద్ది గొప్ప నాకు తెలిసిన ఈ నాలెడ్జ్ని అట్లీస్ట్ కొంతమందికైనా షేర్ చేయాలి. వాళ్ళల్లో కొంచెమైనా 1-2 బిట్లు తగిలితే నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అని అనుకున్నాను. కానీ ఇంకా నిన్న మా తమ్ముడు ఇదే అన్నారనమాట. నువ్వు ఎందుకు అక్క, నువ్వు ఇంత టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటున్నావు, చేసుకోకు. అంటే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నువ్వు ఇంకేమన్నా చేసుకో. ఒకవేళ ప్రిలిమ్స్ కానీ క్లియర్ కాకపోతే ఇంక అప్పుడు ఏం చేసేది ఏమి ఉండదు, నువ్వు మళ్ళీ బాధపడతావు. ఆ టైంలో నీ నాలెడ్జ్ని షేర్ చేసుకో. ఈ టైము చాలా ప్రీసియస్ టైము, మళ్ళీ పోయిన ఎగ్జామ్ మళ్ళీ తిరిగి రాదు, అందుకని టైం వేస్ట్ చేయకుండా చదువుకో అని చెప్పేసి అన్నాడు. నేను అదే చెప్పినాను, అదేం టైం వేస్ట్ కాదురా, లేదు నేను బిట్స్ అనేటువంటి షేర్ చేయడం వల్ల నాకు ఒక డిస్కషన్ లాగా ఉంటుంది, వాళ్ళకు నాకు నేను చదువుతున్నట్టు ఉంటుంది, వాళ్ళకు చెప్పినట్టు ఉంటుంది అని అంటే ఒకసారి ఆలోచించుకో. అంటే నీ ఛానల్లో నీ బిట్స్ మీద ఆధారపడి ఎవరు లేరు కదా, వాళ్ళది వాళ్ళు చదువుకుంటూ ఉంటారు కదా. అంతే నీవు చెప్తేనే వాళ్ళకు వచ్చేంత అయితే కాదు నువ్వు. ఇప్పుడు అవసరం లేదు నీకు. నిజంగా చూద్దాం, ఒకసారి నార్మల్గా వీడియో పెట్టేసాయి, ఒకవేళ దాని కమెంట్స్ వస్తే అప్పుడు చేద్దు. కానీ నువ్వు ఎట్లా టైం మేనేజ్ చేస్తావు నాకు తెలుసు, ఒకసారి ఇది కూడా ఆలోచించండి. నిన్న మా బ్రదర్ చెప్పుంటే అది కూడా కరెక్ట్ అనిపించింది. అదేనండి, ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్స్ తీరుని చూస్తుంటే నిజంగా నాకు కూడా లిటరల్లీ చాలా భయం వేస్తుంది అనమాట. నా ఈ స్టడీ అనేటువంటిది సరిపోదు అనిపించింది. ఇంకా నిన్ననైతే నైట్ 12:30-1 వరకు అదే ఆలోచించుకుంటూ కూర్చున్నాను అనమాట. ఏంటి నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు మనకున్న డేస్ ఎన్ని, ఇప్పుడు నేను యూపీఎస్సీకి గ్రూప్ 1కి ఎలా ప్యారలల్గా ఎలా చదవాలి అని చెప్పేసి నేను అదే అనుకున్నాను. ఇంకొకసారి అన్ని బుక్స్ చూద్దాము, అన్ని బుక్స్ తీసేసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనకున్న డేస్లో, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి యూపీఎస్సీ ఎగ్జామ్ డేట్ అనేటువంటి చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు. సో దానికి అనుగుణంగా ఒకవేళ యూపీఎస్సీ ఎగ్జామ్ డేట్కి ఒకవేళ చేంజ్ చేసినట్లయితే మనకు టీఎస్పీఎస్సీ ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ ఏం జరిగిందో మళ్ళీ అదే రిపీట్ కాబోతుంది. మళ్ళీ ఒక 1 week డిఫరెన్స్ తోటే మనకు గ్రూప్ 1 ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. కాబట్టి ఆ 1 weekలో మనము చేసేది ఏమి ఉండదు. ఒకవేళ యూపీఎస్సీ ప్రిలిమ్స్ కానీ మంచి రాయకపోతే ఆ ఎఫెక్ట్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మీద పడుతుంది. కాబట్టి మనం ముందే డిసైడ్ అయిపోవాలి, యూపీఎస్సీ ఎట్లా రాసినా సరే మనకు నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రెండింటికి కలిపి ఒకేసారి బాధపడదా అని చెప్పేసి మైండ్లో అయితే గట్టిగా పెట్టేసుకున్నాను అనమాట. డేస్ అనేటువంటి ఇట్లా పాస్ అయితేనే ఉన్నాయండి. కాబట్టి ఇప్పుడు ఇది కాకపోతే గ్రూప్ 1 కాకపోతే గ్రూప్ 2 అనేటట్టు అయితే లేదు నా మైండ్. ఖచ్చితంగా గ్రూప్ 1 మీదనే ఫోకస్ అనేటువంటి గట్టిగా పెట్టాలని అనిపిస్తుంది. మరి నిజంగా గ్రూప్ 1 లాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే మనం చదివే టైం అనేటువంటి సరిపోతుందా లేదా ఒకసారి చూసుకోండి. అండ్ నిన్న ఒకసారి క్వశ్చన్ పేపర్ కనుక నిజంగా బాగా క్లియర్ కట్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు అర్థమవుతుంది. హిస్టరీలో కానీ జాగ్రఫీలో కానీ ఎన్సీఆర్టీ బిట్స్ ఎన్ని పడ్డాయో. జాగ్రఫీలోనైతే లిటరల్లీ నేను షాక్ అయ్యాను అనమాట. చాలా వరకు వాల్కనోస్కి సంబంధించిన బిట్స్ కానీ ఇంకా చాలా వరకు బిట్స్ అన్నీ ఎన్సీఆర్టీ జాగ్రఫీలో నుంచి వెళ్ళి దింపేశాడండి ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో. అంటే మీరు ఒకవేళ పేపర్ కనుక చూసినట్లయితే మన టీఎస్పీఎస్సీ ఆస్పిరెంట్స్ మన ఛానల్లో ఉన్న వాళ్ళు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. హిస్టరీ బిట్స్ కూడా ఎన్సీఆర్టీస్ నుంచి వెళ్ళి దిగినాయి. నాకైతే నిజంగా లిటరల్లీ కొన్ని క్వశ్చన్స్ మనకు తెలిసినవి తగిలినప్పుడు హ్యాపీ అనిపిస్తుంది. కొన్ని క్వశ్చన్స్ మనకు తెలియని ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు అని అనిపిస్తూ ఉంటుంది కదా. సో నేను అంతే చేశాను. ఎకానమీలో నేను చెప్పిన బిట్స్ అన్ని అక్క మీరు ఏ బుక్లో నుంచి చూసి చదువుతున్నారంటే నేను ఆల్రెడీ చెప్పాను, నా దగ్గర ఎన్సీఆర్టీ అంటే ఎకానమీకి ఎన్సీఆర్టీస్ చదువుతున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇండియన్ ఎకానమీకి శంకర్ గణేష్ కరుపయ్య అని ఆ బుక్ తీసుకున్నాను. కానీ రీసెంట్గా నాకు అది తెలంగాణకి సరిపోదు కదా అని చెప్పేసి నేను రైటర్స్ పబ్లికేషన్ తీసుకున్నానండి. చాలాసార్లు చెప్పాను నేను మీతోటి, మళ్ళీ ఏ బుక్ తీసుకున్నారు అక్క అని మీరు అడుగుతున్నారు. సో నేను రైటర్స్ తీసుకున్నాను, అదే చదువున్నాను. ఇంకా దాని తర్వాత ఎంత పెద్ద మంచి బుక్ వచ్చినా కూడా నేను తీసుకోను ఇంకా. ఎందుకంటే తీసుకొని మళ్ళీ ఎగ్జామ్ ముందు కొత్త చదివిన దానికంటే చదివినే 2-3 సార్లు రివిజన్ చేయడం బెటర్ అని అనిపించింది. ఇంకా నేను ఒకసారి నా పాత నోట్స్లో అనమాట
అనమాట. అంటే నేను 2021లో ఉన్నప్పుడు హిస్టరీకి నేను షార్ట్ నోట్స్ రాసుకున్నానండి. అంటే నేను ఎప్పుడు శివరాత్రి రోజు చెప్పాను కదా, ఏదన్నా ఒకటి బాగా బుక్ అంతా రాస్తానని చెప్పేసి. సో నేను హిస్టరీ రాశాను అనమాట. ఎప్పుడు 2022లో రాశానండి బుక్. అక్కడ మీకు డేట్ కనిపిస్తుంది చూడండి. సో అప్పుడు ఏంటిదంటే మొత్తం హిస్టరీకి సంబంధించిన యాన్సెంట్ హిస్టరీను మోడర్న్ యాన్సెంట్ అండ్ మెడివల్ హిస్టరీకి సంబంధించినంత షార్ట్ నోట్స్ అయితే రాసుకున్నాను అనమాట. ఈ బుక్ అంతా ఉంది, హాఫ్ బుక్ అంతా ఉండిందనమాట. సో చెప్పాలంటే ఇందులో నుంచి ఈ బుక్లో నుంచి నేను ఏదైతే షార్ట్స్ రాసుకున్నానో వీటిలో నుంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. నేనైతే షాక్ అయ్యాను. అరే ఇంకా ఖచ్చితంగా ఈ బుక్ని 2-3 టైమ్స్ అయితే మనం రివిజన్ చేయాలి అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను అనమాట. ఒకసారి హెడ్డింగ్స్ అన్నీ. ఈ బుక్ నాకు కంటికి కనబడలేదండి. యాక్చువల్గా షార్ట్ నోట్స్ రాసుకున్న వేరే నోట్స్ ఉండే, కాకపోతే ఈ నోట్స్ అనేటువంటి నా కంటికి కనబడలేదు. ఇంకా మొత్తం బుక్స్ అన్నీ వెతికాను, ఈ బిట్స్ అన్నీ నేను ఎక్కడో రాసుకున్నాను అని అనిపించింది. ఇంకా మొత్తం తీసానమాట. నేను అదే ఇట్లాంటి బుక్స్ రాస్తూ ఉంటాను, పిల్లల ఆగానికి ఎక్కడ పడితే అక్కడ బుక్స్ పడేస్తూ ఉంటాను. సో మొత్తానికి అయితే రాశాను. అయితే ఇంకా ఈరోజు నేను అడగబోయే కొన్ని క్వశ్చన్స్ అయితే చెప్తానండి. నావికా దళంలోకి మనకు 2 యుద్ధ నౌకల్ని పంపించారు కదా, సో ఆ యుద్ధ నౌకల 2 పేర్లు రాయండి. అలాగే మనకు అంటే ఇండియా అనేటువంటిది సెమీకండక్టర్ రంగంలో గ్లోబల్ పవర్గా ఉండింది అని చెప్పేసి మనం చూసాం కదా ఈ న్యూస్. మొత్తానికి అయితే 3 ప్లాంట్స్ ఉన్నాయి కదండి సెమీకండక్టర్ ప్లాంట్స్. ఏ 2 స్టేట్స్లలో ఉన్నాయి అంటే ఏ స్టేట్లో ఎన్ని ఇచ్చారు, మొత్తానికి 3 కదా, 2 స్టేట్స్లో పెట్టారు. అంటే ఏ స్టేట్లో ఎన్ని ఉన్నాయి, ఏ స్టేట్లో ఎన్ని ఉన్నాయి. సో దిస్ ఈజ్ సెకండ్ క్వశ్చన్ ఆఫ్ ది డే. అండ్ థర్డ్ క్వశ్చన్ ఏంటిదంటే మనకు ఎలక్షన్ కమిషన్ ఉంది కదండి. సో ఎలక్షన్ కమిషన్లో మొత్తం మనకు టీం ఏంటిది 1+2 కదా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు కదా. సో మొత్తం ఆ 3 మెంబర్ టీమ్ వాళ్ళు ఎవరున్నారు అంటే కొత్తగా జాయిన్ అయిపోయే వాళ్ళతో సహా 3 పేర్లు నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటిదంటే మనకు పేరు మార్పిడి జిల్లాలు అనేసి చూసాం కదండి న్యూస్లో ఈ 2-3 డేస్ కరెంట్ అఫైర్స్లోనే. సో అందులో పూణే జిల్లాలో ఒక పేరుని మార్చారనమాట. ఒక విలేజ్ కానీ తాలూకా కానీ ఏదో ఒకటి, నేనే చెప్పేసాం మళ్ళీ ఆన్సర్ అయిపోతుంది. దానికి వేరే పేరుగా మార్చారు, అదొకటి చెప్పండి. ఇంకా ఈ రోజుకి లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే ఏంటిదంటే మనకు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అందరూ చెప్తూ ఉంటారు, కాకపోతే మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను అనమాట. వాళ్ళు మనకు 6 గ్యారంటీస్ ఇచ్చారు కదండి, ఆ 6 గ్యారంటీస్ నేమ్స్ చెప్పండి. ఎందుకంటే ఇలా రిపిటేషన్ జరుగుతూ ఉంటేనే మన మైండ్లో గుర్తుంటుందండి. కింద ఆప్షన్స్లో ఎలిమినేషన్ టెక్నిక్స్ వాడితే కొంతమంది చెప్పకపోవచ్చు, అట్లీస్ట్ మన కామెంట్స్ వేరే ఎవరైనా చూడడం వల్లనన్నా వాళ్ళకు కూడా మైండ్లో స్టోర్ అయిపోతుందని చెప్పేసి అడుగుతున్నాను. సో ఆ 6 గ్యారంటీస్ ఏంటి చెప్పండి. ఆ 6 గ్యారంటీస్ నేమ్స్తో పాటు అందులో అమలైనవి అట్లీస్ట్ 3 చెప్పండి. అందులో ఏవైతే అమల్లోకి వచ్చినాయో అవి ఇన్ కేస్ మీకు డేట్స్ కానీ గుర్తుంటే డేట్స్ చెప్పండి, అది ఇంకా ఫైన్ అనమాట. సో నేను ఇప్పుడు అడిగిన ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయండి. సో ఇంకా ఇంతేనండి. ఇంకా నేనైతే అదే అనుకుంటున్నానండి, ఇంకా ప్రిపరేషన్ అనేటువంటిది కాన్సన్ట్రేషన్తో చదవాలి, కొంచెం ఎక్కువగా స్ట్రెచ్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను. మేబీ వీడియోస్ అనేటువంటివి తగ్గొచ్చు, కాకపోతే స్టే ట్యూన్డ్ అండి. అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, వీక్లీ 1 or 2 అనేవి వస్తూ ఉంటాను. కానీ ఒకటి మాత్రం చెప్తానండి, ఇంకా వీడియోస్ అనేటువంటి మీరు కూడా బయట మోటివేషన్ వీడియోస్ కానీ ఇలాంటివి కూడా తగ్గించండి. ఇంకా మనంతా మనం చదువుకుంటూ వెళ్ళిపోవడమే, ఇంకా బయట వాళ్ళ మీద వేరే వాళ్ళ మీద ఎవరి మీద డిపెండ్ కాకండి. ఫోన్ అనేటువంటి పక్కన ఉంటే ఖచ్చితంగా డేవియేట్ అయిపోతాము. ఫోన్ పక్కకు పెట్టేసేయండి, అన్ని నోటిఫికేషన్స్ అవన్నీ బంద్ చేసి పక్కకు పెట్టేసేయండి. ఓకేనా అండి. నేనైతే ఇదే చెప్తున్నాను, మన ఛానల్లో అట్లీస్ట్ మినిమం ఒక 50 to 100 మెంబర్స్ అయితే యూపీఎస్సీ క్లియర్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయాలి. అదే ధ్యేయం అనమాట. సో అందరం కలిసి మెయిన్స్కి ప్రిపేర్ అవుదాము. సో ఇప్పుడైతే నేను ఇంకా వీడియోస్ అనేటువంటి తగ్గించడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ వస్తే మాత్రము ఇంపార్టెంట్ వీడియోతోటే వస్తాను. సో అంతేనండి. వీడియో కానీ నచ్చినట్లు ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి క్వశ్చన్స్కి. ఓకేనా. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.